భారతంలో భీష్ముడిది ఒక ప్రత్యేకమైన పాత్ర. శీలంలో కానీ, శౌర్యంలో కానీ, నీతిలో కానీ, నిష్ఠలో కానీ భీష్ముడికి సాటి భీష్ముడే. చిన్నతనం నుంచి ఆయన త్యాగపురుషుడే. తండ్రి కోసం స్వసుఖాన్ని, రాజ్యాన్ని అన్నిటినీ వదులుకున్నాడు. శ్రీకృష్ణుడు కేవలం నరుడు కాదు, ఆయన సాక్షాత్తు పురుషోత్తముడు అని తెలుసుకున్న అతి కొద్ది మందిలో భీష్ముడు ముఖ్యుడు. తనకు తెలిసిన విజ్ఞానాన్నంతా ధర్మరాజుకు బోధించాడు. 58 రోజులు అంపశయ్యపై పవళించి ఉత్తరాయణ పుణ్యతిథి కోసం ఎదురుచూశాడు. శంతన మహారాజు పుత్రుడు భీష్ముడు. ఇతని నామం దేవవ్రతుడు. భారతంలో ఒక ప్రధానమైన శక్తివంతమైన పాత్ర భీష్ముడిది. కారణ జన్ముడు, అష్టవసువుల్లో ఒకడు. అష్టవసువులు అనగా దేవలోకంలో ఇంద్రునికి, విష్ణువుకి సహాయంగా ఉండే శక్తివంతమైన దేవతలు. సాక్షాత్తు బ్రహ్మ ప్రజాపతి పుత్రులు. అష్టవసువుల పేర్లు ధర, అనిల, అనల, అహ, ప్రత్యూష, ప్రభాస, సోమ, ధ్రువులు. ఒకసారి వారు తమ భార్యలతోటి కలిసి వనవిహారం చేస్తూ ఉండగా అరణ్యంలో ఒక దివ్య తేజస్సు గల ఆవు కనిపించింది. అది వశిష్ఠుని ఆశ్రమంలో ఉండే కామధేనువు. దానిని వారు దొంగతనంగా తీసుకుని వెళతారు. వశిష్ఠుడు తన దివ్య దృష్టి ద్వారా జరిగింది గ్రహించి వారిని భూమిపై మానవులుగా జన్మించమని శపిస్తాడు. వారు వశిష్ఠుణ్ణి క్షమించమని వేడుకోగా సహాయం చేసిన 7 మంది వసువులు భూమిపై కొద్ది రోజులు మాత్రమే జీవిస్తారు. కానీ కామధేనువుని తీసుకుని వెళ్లిన అష్టమ వసువు మాత్రం భూమిపై దీర్ఘకాలం ఉండక తప్పదు అని చెబుతాడు. వారు ఆ శాపాన్ని గంగాదేవికి చెప్పి ఆమె మానవ రూపం ధరించి ఎవరైనా రాజును వివాహమాడి తమకు జన్మనివ్వమని, పుట్టిన వెంటనే నదిలో పారవేయవలసిందిగా కోరుతారు. గంగాదేవి అందుకు అంగీకరిస్తుంది. శంతనుడు ఒకసారి గంగా తీరంలో విహరిస్తూ మానవ రూపంలో ఉన్న గంగాదేవిని చూసి మోహిస్తాడు. శంతనుడు ఆమెను పెళ్లి చేసుకోవాలంటే కొన్ని షరతులు విధిస్తుంది. దాని ప్రకారం పెళ్లి తర్వాత ఆమె ఏం చేసినా శంతనుడు అడ్డు చెప్పకూడదు. అలా అడ్డు చెబితే ఆమె వెళ్ళిపోతుంది. కొంతకాలానికి వారికి ఒకరి తర్వాత ఒకరు 7 మగ సంతానం కలుగుతారు. అయితే ఒక్కో బిడ్డ పుట్టిన వెంటనే నదిలో పారవేస్తూ ఉంటుంది. ఆ 7 విషయంలోనూ అలాగే జరిగిన 8వ బిడ్డ విషయంలో మాత్రం శంతనుడు గంగను వారిస్తాడు. ఆమె ఆ శిశువుని శంతనుడికి ఇచ్చి అంతర్ధానమైపోతుంది. ఆ శిశువే దేవవ్రతుడు. భూమి మీద జీవించాలన్న శాపానికి గురైన అష్టమ వసువు. గంగాదేవి జన్మనిచ్చింది కాబట్టి గాంగేయుడు. ఇతడే భీష్ముడు. అన్ని దోషాలు తొలగించే విష్ణు సహస్రనామాన్ని భీష్ముడు లోకానికి అందించాడు.